హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్. అమ్మ మనసు ఎప్పుడు అందరి మంచినే కోరుకుంటుంది. అండ్ ఈరోజు నేను ఒక చోటికి అయ్యప్ప స్వామి పూజకు వచ్చాను. రామ్ సాయి అని మన సబ్స్క్రైబరు అండ్ నా కొడుకు, యూట్యూబర్ ఇచ్చిన నా కొడుకు, ఇక్కడికి వచ్చాను నేను. సో ఫస్ట్ నేను లోపలికి రాగానే దేవుడు సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నారనమాట. అమ్మ మీరు కూడా ఒక డ్యాన్స్ వేయండి అమ్మ, ఒక స్టెప్ వేస్తారా అంటే ఫస్ట్ ఓకే అన్న, కానీ నాకు మళ్ళీ సిగ్గు అనిపించింది, వేయలేకపోయాను. ఇంకా రిక్వెస్ట్ చేసి నాతో కూడా ఒక స్టెప్, ఒక 2 సాంగ్స్కి డ్యాన్స్ వేయించారనమాట. చూడండి డ్యాన్స్ వేస్తున్నాను. తను డాక్టర్ అంట, వాళ్ళ కజిన్ అంటే తెలిసిన సిస్టరు. సో చూడండి డ్యాన్స్ అయితే వేయించాడనమాట. దేవుడు సాంగ్స్ రామే పాడుతున్నాడు అనమాట. సాంగ్స్ అక్కడ రామును ఇంకా కొంతమంది స్వాములు కలిసి సాంగ్స్, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, అంటే మ్యూజిక్ వాళ్ళే ఇస్తున్నారు అండ్ సాంగ్స్ కూడా పాడుతున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నాడంటే అంత చక్కగా రిసీవ్ చేసుకున్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడ చిన్న స్వాములతో డ్యాన్స్ వేస్తున్న గురుస్వామి మన సాయి వాళ్ళ రామ్ సాయి వాళ్ళ ఫాదరే అనమాట. 75 ఇయర్స్ ఉంటాయంట, కానీ ఎంత యాక్టివ్ ఉన్నారంటే ఆయన చాలా 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 యాక్టివ్ ఉన్నారనమాట. భలే అనిపించింది నాకు. అందరు కూడా లేడీస్ చాలా యాక్టివ్గా డ్యాన్స్ చేస్తున్నారు. చాలా చక్కగా అనిపించింది నాకు. సో ఇలా ఫస్ట్ రాగానే అయితే ఇలా జరిగింది. పూజ మాత్రం బ్రహ్మాండంగా జరిగిందనమాట. సో డ్యాన్స్ వేయడం అయిపోయింది. నేనైతే అదంతా డెకరేట్ చేసింది వీడియో తీస్తున్నాను. ఎంత బాగా చేశారంటే చాలా బాగా డెకరేట్ చేశారనమాట. అండ్ ఇక్కడ అందరు కూడా లేడీస్ అనమాట. అందరూ ఇది కన్యస్వామి వాళ్ళ అపార్ట్మెంట్ అనమాట ఇది. సో ఇక్కడ సాయి వాళ్ళ రామ్ సాయి వాళ్ళ ఫాదర్ గురుస్వామి కాబట్టి ఆయన పూజ జరిపిస్తారు కదా. ఇట్లాంటి భజనలకు అన్నిటికీ కూడా వీళ్ళు రామ్ సాయి వాళ్ళ నాన్నగారితో వస్తారనమాట. సో చూడండి రామ్ సాయి సాంగ్స్ పాడుతున్నాడు. చాలా 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 ఎంత బాగా పాడుతున్నాడంటే, రామ్ సాయి కూడా మాల వేసుకునేవాడంట, ఈ ఇయర్ వేసుకోలేదు. సో కానీ ఇలాంటి పూజలకు మాత్రం తన వంతు హెల్ప్ తను చాలా బాగా చేస్తాడనమాట అందరికీ. సో చూడండి ఎంత బాగా చేశారో చూడండి. అక్కడ అందరు స్వాములు కూర్చొని ఉన్నారు ఆపోజిట్లో. చాలా మంచి, అసలు భలే ఉంది అసలు. అయ్యప్ప స్వామికి చేసే అలంకరణ ఎంత బాగుంటుందంటే, అండ్ ఆ ముందు విగ్రహాలు పెట్టి అభిషేకాలు చేస్తున్నారనమాట. నేను వచ్చేసరికి పంచామృతం అభిషేకం అయిపోయినట్టుంది. అండ్ ఈ పసుపు కుంకుమ గంధం అభిషేకం అయితే చేశారనమాట. అవి నేను వీడియో తీశాను, చూపిస్తాను నేను. సో చూడండి అక్కడ అభిషేకం జరుగుతుంది. వాటర్తో చేస్తున్నట్టున్నారు. అభిషేకం అయిపోయిన తర్వాత నేను గంధాభిషేకం, పసుపు ఇంకా కుంకుమ అభిషేకం ఇవి వాటప్పుడు వచ్చాను. తర్వాత పూలాభిషేకం చాలా అంటే చాలా బాగా జరిగింది అసలు. వాళ్ళ ఫాదరే వెనకాల ఉన్నది, వాళ్ళ ఫాదరే అనమాట. రామ్ సాయి వాళ్ళ ఫాదర్. చూడండి అభిషేకం జరుగుతుంది, ఇంకా వాటర్ తోటి జరుగుతుంది. మళ్ళీ వాటర్ తోటి ఇప్పుడు జరిగిన తర్వాత గంధమాభిషేకం జరిగింది. సో ఒక పక్కన స్వాములందరూ కూర్చొని భజన చేస్తున్నారు. రామ్ సాయి వాళ్ళు సాంగ్స్ పాడుతున్నారు. వాళ్ళు భజన కీర్తనలు పాడుతుంటే వీళ్ళు కూడా పాడుతున్నారనమాట. సో చూడండి ఎంత బాగా ఏర్పాటు చేశారు చూడండి, దీపాలు ఇవన్నీ కూడా. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనకి భస్మాభిషేకం జరగబోతోంది. సో భస్మాభిషేకానికి అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. భస్మాభిషేకం జరిగిందనమాట. చూడండి ఆ పిల్లలు వేస్తున్నారు, చిన్న స్వాములు. భస్మాభిషేకం జరుగుతుంది చూడండి ఎంత బాగా జరుగుతుందో. భస్మం ఎంత అంటే అంత ఎంత భస్మం వేసి అభిషేకం చేస్తున్నారంటే మంచి స్మెల్ వస్తుంది. అక్కడి నుంచి కూడా భస్మాభిషేకం జరుగుతుంటే ఆ విభూది స్మెల్ ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. సో ఇప్పుడు భస్మాభిషేకం జరిగింది. సో అభిషేకం చేసిన బొట్టు తీసి అందరికీ పెట్టారనమాట. భస్మం అభిషేకం చేసిన బొట్టు తీసి. సో తర్వాత వాటర్ తోటి అభిషేకం చేస్తున్నారు. ఈ వాటర్ తోటి అభిషేకం చేసిన తర్వాత నెక్స్ట్ గంధంతో అభిషేకం చేశారనమాట. చూడండి గంధం మొత్తం ఇలా అన్ని విగ్రహాలకి అద్దుతున్నారంటే మొత్తం మన ఫ్యామిలీ, శివుడి ఫ్యామిలీ మొత్తం విగ్రహాలు ఉన్నాయన్నమాట. శివుడు, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి అండ్ అయ్యప్ప స్వామి ఫ్యామిలీ మొత్తం ఉన్నాయి. సో అన్ని విగ్రహాలకి కూడా, అందరి దేవుళ్ళకి కూడా చూడండి గంధం ఇలా మంచిగా అద్దుతున్నారనమాట. గంధం అద్ది
బొట్లు అవన్నీ పెట్టి పూలు కూడా వేసి అప్పుడు అభిషేకం చేస్తున్నారు వాటర్ పోసి. సో చూడండి గంధం చూడండి ఎట్లా అద్దుతున్నారు. అది రామసాయి వాళ్ళ ఫాదరే అనమాట అద్దుతున్నారు. మొత్తం అద్ది బొట్లు పెట్టేస్తారనమాట. చూడండి మొత్తము బొట్లు పెట్టి పూలు వేసి మొత్తం అలంకరించారు. చూస్తున్నారా? నాకు అసలు వెనకాల ఎక్కడో ఉన్నాను, వీడియో సరిగ్గా తీయడానికి అవ్వలేదు. కానీ అప్పటికి చాలా వరకు ట్రై చేసి తీస్తున్నా. కమలం పూలు పెట్టారు చూడండి, అమ్మవారికి స్వామివారికి మొత్తం కమలం పూలు పెట్టారు, బొట్లు పెట్టారు. సో ఇప్పుడు దీని మీద అభిషేకం చేస్తారు వాటర్ తోటి. గంధం అంతా పెట్టేశారనమాట మొత్తం దేవుళ్ళకి. ఇప్పుడు దీని మీద అభిషేకం చేస్తారు. గంధం అంతా తీస్తున్నారు చేత్తో. చూడండి ఒక ప్లేట్లోకి తీసేశారు గంధం అంతా, స్వాముల మించి తీసి అభిషేకం చేస్తున్నారు. చూడండి ఒక ప్లేట్లోకి తీశారు గంధం మొత్తం. దేవతలకి దేవుడి విగ్రహాలకు పెట్టిన గంధం అంతా ఒక ప్లేట్లోకి తీసేశారు చూడండి. నెక్స్ట్ ఇంకా వాటర్తో విగ్రహాలని అభిషేకం చేస్తున్నారు, కడిగేస్తున్నారు గంధం మొత్తం తీసేసిన తర్వాత. సో చూడండి నీట్గా మొత్తం వాటర్ పోసి గంధం మొత్తం అద్దారు కదా ఇందాక, అదంతా పోయేలాగా నీట్గా కడుగుతున్నారనమాట స్వామి. నిజంగా అలంకరణ కానీ మొత్తము చేయడం కానీ స్వాములు ఎంతమంది వచ్చారంటే చాలా అద్భుతంగా. చూడండి ఎంత బాగుందో అసలు. ఆ మెట్లు 18 మెట్లు అండ్ చివరి దాకా దీపాలతోటి స్వామివారి ఫోటోలు. ఇప్పుడు పసుపు అభిషేకం జరుగుతుందన్నమాట. పసుపుతోటి చూడండి, పసుపు నీళ్ళలో కలిపి పసుపు అభిషేకం చేస్తున్నారు. రామసాయి వాళ్ళ ఫాదరే అనమాట. సో పసుపాభిషేకం కూడా అందరికీ పసుపు పంచిపెట్టారనమాట అభిషేకం అయిన తర్వాత. నాకు చాలా అదృష్టవంతురాలని అనిపించింది ఇంత చక్కటి పూజలో నేను పాల్గొన్నందుకు. ఒక సబ్స్క్రైబర్, నాకు రామసాయి ఒక సబ్స్క్రైబరు ఎంత ఇష్టం అంటే అసలు సొంత అమ్మలాగా, అమ్మ అనుకుంటూ, అమ్మ ఏమన్నా కావాలా, కాఫీ తాగుతారా, టీ తాగుతారా అని చాలా ఇదిగా వచ్చి మధ్యలో సాంగ్స్ పాడుకుంటూ, సాంగ్స్ రామసాయి అండ్ వాళ్ళ బృందం ఉన్నారనమాట, ఇంకా స్వాములు అందరు కలిసి పాడుతున్నారు. సో ఇందులో సాంగ్స్ వినిపిద్దామంటే కాపీరైట్స్ పడతాయి అంటే, అవి భక్తి పాటలైనా కూడా కొన్ని సినిమాల్లోవి అలా తీసుకొని పాడారు కాబట్టి కాపీరైట్స్ పడతాయని నేను భజన సాంగ్స్ పెట్టట్లేదు ఇందులో. కొంచెం నేనే వాయిస్ ఓవర్ ఇస్తుంటే బోర్గా ఉంటుందేమో, కానీ తప్పట్లేదు, వాయిస్ ఓవరే ఇవ్వాల్సి వచ్చింది. చూసారా పసుపు అభిషేకం అయిపోయింది అండ్ ఇప్పుడు కుంకుమ అభిషేకం చేస్తారనమాట. చూడండి స్వాములందరూ ఎలా కూర్చున్నారో, అటు ఇటు చాలామంది స్వాములు ఇంకా వస్తూనే ఉన్నారనమాట. అండ్ పబ్లిక్ కూడా, అంటే వేరే స్వాములు కాకుండా సివిల్ పర్సన్స్ కూడా ఎంతమంది వచ్చారంటే అసలు చాలా బాగా జరుగుతుంది. ఇదిగోండి సాంగ్స్ ఇక్కడ పాడుతున్నారనమాట, మ్యూజిక్ సిస్టమ్ అంతా ఇక్కడ ఉంది, సాంగ్స్ ఇక్కడ పాడుతున్నారు. సో చాలా పెద్దగా ఉంది ఇది అపార్ట్మెంట్స్ ఎల్లారు కూడా. అండ్ ఆపోజిట్ ఒక రూమ్ ఉంటుంది, ఒక హాల్ ఉంటుందన్నమాట, అక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు. సో చూడండి స్వాములు అందరూ, లేడీస్ అందరూ పక్కన కూర్చున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి కుంకుమాభిషేకం జరుగుతుంది. చూసారా కుంకుమాభిషేకం జరిగే ముందు అందరితోటి కుంకుమ పూజ, లేడీస్ అందరితోటి కొంచెం కుంకుమ పూజ చేపించారనమాట. ఆ కుంకుమనే తీసుకెళ్ళి వాటర్లో కలిపి అభిషేకం లాగా చేశారు. అసలు ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అసలు కుంకుమాభిషేకం జరుగుతుంది స్వాముల వారికి. అసలు చాలా చాలా అద్భుతమైన సన్నివేశాలు. నేను ఇంత దగ్గర నుండి ఎప్పుడు చూడలే. మా నాన్నగారు 28 టైమ్స్ వెళ్ళారు శబరిమల. 2-3 టైమ్స్ మేము కూడా పడిపూజ పెట్టించాము. అది చిన్నప్పుడు, అంటే ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు అప్పుడు, ఆ టైంలో అనమాట. మ్యారేజ్ అయ్యాక కూడా ఒకసారి, మా మ్యారేజెస్ అయ్యాక కూడా ఒకసారి పెట్టించారు. కానీ ఇంత అంటే అప్పుడు మన పనులలో మనం ఉంటాం కదా, హడావుడిగా ఏమీ చూడలేక దగ్గరుండి పనులు వచ్చిన వాళ్ళని చూసుకోవడం, వాళ్ళకి చేయడం అలా. సో అందువల్ల నేను ఇంత దగ్గరగా చూడలేకపోయాను. కుంకుమాభిషేకం అయిపోయింది, మళ్ళీ స్నానం చేపిస్తున్నారు స్వాముల వారికి. సో ఇంతటితోటి ఆ అభిషేకాలు అయిపోయినాయి. ఇంకా అలంకరణ చేస్తారనమాట. అలంకరణ చేసి తీసుకొచ్చిన తర్వాత అష్టోత్తరాల పూజ అవన్నీ అవుతాయన్నమాట. చూడండి స్వాములందరూ కూడా చక్కగా కూర్చొని భజన చేస్తున్నారు.
సో అలంకరణ తర్వాత అయ్యప్ప స్వామిని తీసుకొచ్చి పెట్టారు. అక్కడ శివుడు, వినాయకుడు కూడా తీసుకొచ్చి పెట్టారు. తర్వాత అమ్మవారిని కూడా తీసుకొచ్చి పెట్టారనమాట. పెట్టిన తర్వాత అసలు పుష్పాభిషేకం చేశారండి. అసలు ఎంత అద్భుతంగా చేశారంటే ఎన్ని రకాల పువ్వుల రెక్కలు, అసలు కలర్స్ అన్నమాట. చామంతి పూల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు, మళ్ళీ గులాబీ రెక్కలు. అసలు చాలా అద్భుతమైన సన్నివేశం అన్నమాట అది. స్వాముల వారి మీద అయితే పూలు, రకరకాల పూలు, అన్ని రకాల చామంతులు, గులాబీ పూలు, ఇంకా మొత్తం 18 మెట్ల మీద నుంచి ఆ చివరి దాకా రెక్కలు, రకరకాల పూల రెక్కలు. అద్భుతమైన అసలు ఈ సన్నివేశాన్ని చూసి తీరాల్సిందే. అసలు నా జన్మ ధన్యమైపోయింది నిజంగా. ఎంత అద్భుతంగా అసలు కన్నుల పండుగగా చాలా బాగా జరిగిందనమాట పుష్పాభిషేకము. చూడండి ఇప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట పుష్పాభిషేకం. సో భజన పాటలకి ఇక్కడ అయ్యప్పలందరూ లేచి నిలబడి డ్యాన్స్ వేస్తున్నారు చూడండి. ఇలా డ్యాన్స్ వేసి ఇట్లా భజన పాటలు పాడితే అయ్యప్పకి చాలా 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 ఇష్టం అన్నమాట. చూడండి ఎంత భక్తితోటి ఎంత ఇదిగా వాళ్ళు నాట్యం అయితే ఆడుతున్నారు. చాలా మంచిగా అనిపించింది అసలు. ఇంకంతే, నా భూతో నా భవిష్యత్ అంత బాగా జరిగిందనమాట భజన కార్యక్రమం. పుష్పాభిషేకం స్టార్ట్ అయింది చూసారా. స్వామి చక్కగా అదంతా కూడా పిల్లలు ఆ పైన పిల్లలు నిలబెట్టారన్నమాట. చిన్న స్వామి వాళ్ళు దేవతల మీద పుష్పాభిషేకం చేస్తున్నారు. అన్ని రకాల పూలతోటి చక్కగా పుష్పాభిషేకం చేస్తున్నారు. ఇక్కడేమో గురుస్వామి అంతా ఆ మెట్లు అది చాలా ఎంత కోటి ఎంత అద్భుతమైన సన్నివేశం కదా ఇది. అసలు చాలా రెండు కళ్ళు సరిపోలేదు ఇలాంటి సీన్ చూస్తుంటే, ఈ అభిషేకం చూస్తుంటే. తర్వాత చూస్తున్నారు కదా ఎంత చక్కగా పుష్పాభిషేకం జరుగుతుందో చూడండి. గులాబీ రేకులు చల్లుతున్నారు. అక్కడ స్వామివారి మీద కూడా గులాబీ రేకులు. అసలు చక్కగా రకరకాల పూలతోటి అభిషేకం, రకరకాల పాటలు, భజన పాటలతోటి అసలు మారు మోగిపోయిందనమాట ఆ ప్రాంగణం అంతా కూడా. భక్తి పరవశం, అసలు ఒకలాంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయి అందరూ కూడా మమైకంతో అసలు ఎంత మైకంలో ఉండి చూస్తున్నారంటే అసలు కళ్ళు సరిపోవట్లేదు, 2 కళ్ళు సరిపోవట్లేదు అసలు చూడటానికి. ఆ భగవంతునికి ఈ జరిగే సేవ మొత్తం కూడా మహా మహా మహా
అద్భుతం. నేను చాలా అదృష్టవంతురాలిని. నిజంగా చాలా అదృష్టవంతురాలిని. అసలు నేను అక్కడికి రావడమే అసలు చాలా విచిత్రం. అందులో స్వామివారి పూజ అంతా అయ్యి, ఆ అభిషేకం అంతా చూసి, ఆ పుష్పాభిషేకము, ఆ సేవ అంతా చూసి అసలు నా జన్మ తరించిపోయిందనిపించింది. చూడండి ఎంత చక్కగా మొత్తం అలంకరణ అయిపోయిన తర్వాత అసలు చూస్తే అద్భుతం అన్నమాట. ఇదంతా ఒక ఎత్తైతే లాస్ట్‌కి పదునెట్టంబడి అంటే మెట్ల మీద మొత్తం ఈ చివరి నుంచి మెట్ల మీద వరకు దీపాలు వెలిగిస్తారు కదా! అది అసలు ఇంకా అద్భుతం అండి. అసలు మాటల్లో చెప్పలేనంత అద్భుతం. అది కూడా చూద్దాం మనం. పుష్పాభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆ పుష్పాల్ని చక్కగా అలంకరిస్తున్నారనమాట. ఇంకా చాలా అలంకరించారు. మొత్తం ఇక్కడేమో స్వాములు భజనకి డాన్స్ వేస్తున్నారు. అసలు అంతా ఎట్లుందంటే ఏదో ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ ఉందన్నమాట నాకు. ఒక భక్తి అది ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. ఒక అద్భుతమైన ప్రపంచానికి వెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే నాకు చాలా కలిగింది. చూడండి ఎంత భక్తి పారవస్యంతో వాళ్ళు నాట్యం చేస్తున్నారు. అక్కడ స్వామికి అలంకరణ జరుగుతోంది. ఇంకా నైవేద్యం తీసుకొస్తారు. అన్నీ కూడా అసలు చాలా బాగా జరిగాయి అన్నమాట. స్వాములు నాట్యం ఆడుతుంటే పక్కన నుంచి పూలు చల్లుతున్నారు స్వాముల మీద. భలే అద్భుతమైన సన్నివేశం కదా ఇది. అసలు చాలా నచ్చిందనమాట ఇది నాకు. అందుకనే దీన్ని ఎడిటింగ్లో తీసేయకుండా ఉంచాను నేను. చూడండి ఎంత చక్కగా వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు, వీళ్ళు పూలు చల్లుతున్నారు. సూపర్ కదా అసలు. ఇంకా పుష్పాభిషేకం జరుగుతూనే ఉంది. తెల్ల పూలు, పింక్ పూలు, రెడ్ పూలు, ఎల్లో పూలు, అసలు రకరకాల చామంతుల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు తీసుకొచ్చారు అభిషేకానికి. సో పూర్తిగా అలంకరించిన తర్వాత స్వామివారు చూడండి పూలన్నీ కూడా చక్కగా సెట్ చేసి అభిషేకం అయిన తర్వాత మాలలేసి, హారాలు వేసి, నగలు వేసి, కిరీటం పెట్టి చాలా చక్కగా కంప్లీట్గా అలంకరించిన మన స్వామివారి అంతా కూడా చేసి చాలా అద్భుతంగా అలంకరించారు. అండ్ మహా నైవేద్యం అయితే వచ్చింది. స్వామివారికి నైవేద్యం పెడుతున్నారు. నైవేద్యం పెట్టినప్పుడు ఎవరికి చూడడం పడుతుంది. అలాగే చుట్టూ స్వామివారి ఇప్పుడు 18వ బడి స్టార్ట్ అవుతుందన్నమాట. లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు. దీపాలు వెలిగించడం కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారన్నమాట.
नित्य शुभमंगल नित्य जय मंगल मंगल स्वरूपणी मामनिगंड दैवमी। మొత్తం చూశారు కదా ఎంత అద్భుతంగా జరిగిందో। లాస్ట్ 18వ బడి ఇది మహా అద్భుతమైన సన్నివేశం। ఇది చూస్తేనే అసలు జన్మ ధన్యమైపోతుంది, సకల పాపాలు హరించుకుపోతాయి అన్నమాట। మీ అందరికీ నేను చూడటమే కాకుండా అందరికీ చూపించగలిగే అదృష్టం నాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది। అండ్ ఇక్కడ వచ్చేసి భోజనాలు ఏర్పాట్లు అన్నమాట। అక్కడ అందరు స్వాములు కూర్చొని ఉన్నారు। స్వాములు భోజనం చేసిన తర్వాత మాకు ఇక్కడ పెట్టడం జరుగుతుంది అన్నమాట। సో అన్నీ కూడా మంచి మంచి ఐటమ్స్, మిరపకాయ బజ్జీలు, బొబ్బట్లు, పులిహోర, పుదీనా రైస్ ఇట్లా అన్నీ చక్కగా చేశారు। నేను చాలా 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 అద్భుతం, చాలా అదృష్టవంతురాలుగా ఫీల్ అవుతున్నాను। థ్యాంక్ యూ సో మచ్।